ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి టాపిక్ హేమ గారు. హేమ గారు ఫస్ట్ వీడియోలో నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేను ఇంట్లో ఉన్నాను, నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను అని చెప్పి వీడియో పెట్టారు. ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒక వ్యసనంలాగా అయిపోయింది. ఎందుకంటే మన సెలబ్రిటీస్ అన్నప్పుడు రోల్ మోడల్స్ లాగా ఉండాలి వాళ్ళు నలుగురికి. ఎందుకంటే అందరి దృష్టి ఈ సెలబ్రిటీస్ మీదే ఉంటుంది. సో డ్రగ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు? సో ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కరెక్టే అంటారా? మరి ఇదంతా ఇది తప్పు అని చెప్తున్న ప్రభుత్వము దాన్ని ఎందుకు ఆపలేకపోతుందంటారు? ఓన్లీ మానసిక ఒత్తిడి వల్ల మాత్రమే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారంటారు. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్ మీడియా. నేను మీ యాంకర్ రేప్కా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మనోజ మేడం. సో ఇప్పటి వరకు మనతో పాటు చాలా విషయాలు అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మీ అందరికీ తెలియపరచడానికి మేడం తీసుకొని వచ్చేసాను. మనకందరికీ తెలుసు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి టాపిక్ హేమ గారు. సో మరి ఆవిడ డ్రగ్స్ తీసుకున్నారు అని ఒకసారి, తీసుకోలేదని ఒకసారి, మరి ఆవిడ రిలీజ్ చేసినటువంటి వీడియో చూసుకున్నట్లయితే మరి అందరికీ అర్థమైపోయింది తను ఫేక్ చెప్పారు అని. మరి వీళ్ళు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అదే పరంగా మేడంతో మాట్లాడదాము, అసలు ఆవిడేమనుకుంటున్నారు వీటి గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రేప్కా. సో మేడం, మీకు తెలుసు ఆల్రెడీ చాలా విషయాలు మనం డిస్కస్ కూడా చేసుకున్నాము. సో ఈ పరంగా చూసుకుంటే హేమ గారు ఒకసారి తీసుకున్నానని, ఒకసారి అసలు నేను అందులో లేనని, ఇన్వాల్వ్ అవ్వలేదు అంటున్నారు. అంటే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారా అని చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి, అందరూ అంటారు. మీరేమంటారు మేడం? ఇప్పుడు హేమ గారు ఫస్ట్ వీడియోలో నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేను ఇంట్లో ఉన్నాను, నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను అని చెప్పి వీడియో పెట్టారు. ఆ తర్వాత ఆవిడకి పాజిటివ్ రావడం వల్ల ఆవిడ ఎక్కడుంది, యాక్చువల్గా ఆవిడ ఎక్కడి నుంచి మనకి ఇంటర్వ్యూ ఇచ్చింది, ఆ మాట చెప్పింది అనేది ఏ ఫామ్ హౌస్లో అయితే ఉందో ఆ పక్క సైడ్లోనే వీడియో తీసి పంపించింది అన్న విషయం ప్రూవ్ అయిపోయింది. ఇంకా సమాజాన్ని భ్రష్టు పట్టించినటువంటి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బయటకు వచ్చింది మాత్రం ఈ ఫామ్ హౌస్లో ఎవరైతే రేవ్ పార్టీ చేసుకున్నారో వాళ్ళల్లో 100 మందికి చెక్ చేస్తే దాదాపు 84 to 85 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒక వ్యసనంలాగా అయిపోయింది. సో దానివల్ల సమాజానికి వీళ్ళందరి వల్ల ఏం మెసేజ్ వస్తుంది? ఎందుకంటే మన సెలబ్రిటీస్ అన్నప్పుడు రోల్ మోడల్స్ లాగా ఉండాలి వాళ్ళు నలుగురికి. ఎందుకంటే అందరి దృష్టి ఈ సెలబ్రిటీస్ మీదే ఉంటుంది. వాళ్ళు ఏది చేస్తే అది చెయ్యాలి, మనము వాళ్ళ అడుగుజాడల్లో మనం వెళ్ళాలి అనేటువంటి మనస్తత్వాలు మనుషుల్లో ఉంది. ఎందుకంటే ఎక్కువ వీళ్ళు టీవీల్లో, సినిమాల్లో కనిపిస్తుంటారు కాబట్టి వాళ్ళు మనల్ని అనుకోకుండా ప్రభావితం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ప్రజలందరి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది? పలానావిడ తీసుకుంది, పలానాయన తీసుకున్నాడు అనేటువంటి మాటలు బయటకు వస్తున్నాయి అన్నమాట. దాంతో ఏమవుతుంది? సమాజంలో ఒక అలజడి రేగుతుంది. సో డ్రగ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు? ఇలా అనుకునే వాళ్ళు కూడా అసలు డ్రగ్స్ అంటే ఏంటి, ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది జనాల్లో. దాంతో ఏమవుతుంది? అసలు ఏంటి ఆ డ్రగ్స్ అంటే, మనం కూడా కొనుక్కొని తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన మనుషుల్లో బయలుదేరుతుంది. అదే ఇంకా సమాజాన్ని భ్రష్టు పట్టించడం అంటే ఇంకంతకంటే వేరే ఏం చేయక్కర్లేదు. ఓకే, అంటే ఆవిడ గురించి అనే కాదు మేడం. సో ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కరెక్టే అంటారా? మాట్లాడుకోవడం అంటే మరి అది డ్రగ్స్ అంటే అది అనాథరైజ్డ్ ఇది కదా, అది తీసుకోకూడదు. అలాంటివి తీసుకున్నారంటే అది అందరికీ తెలిసిందనుకోండి, అది ఎలా ఉంటుంది? డ్రగ్స్ తీసుకున్నారు, అది ఒక తప్పు కదా, నేరం. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది? 2006లోనే చెప్పింది అది తీసుకోకూడదు. పరోక్షంగా అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత రిలేషన్స్ దెబ్బతింటాయి, ఫ్రెండ్షిప్స్ దెబ్బతింటాయి, కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి వాటి వల్ల. ఎందుకంటే బ్రెయిన్ ఏదైతే ఆరోగ్యకరంగా ఉన్న బ్రెయిన్కి ఈ యొక్క డ్రగ్ తీసుకోవడం వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడుతుంది. ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో మన బ్రెయిన్లో, బ్రెయినే ఇంపార్టెంట్ మనకి. ఏదైతే మన బాడీకి ఇంపార్టెంట్ అయిన బ్రెయిన్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో అన్ని ఏరియాస్ డిస్టర్బ్ అవుతాయి. బ్రెయిన్ డిస్టర్బ్ అయిందంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామో మనకు తెలియని పరిస్థితిలో రిలేషన్స్ దెబ్బతిండము, ఇతరులతో గొడవలు పట్టడము, ఊరికే ఇరిటేట్ అయిపోవడము, ఊరికే ఎమోషనల్ అయిపోవడము, ఈ సిమ్టమ్స్ అన్నీ డ్రగ్ తీసుకున్న వాళ్ళల్లో ఉంటాయి. ఓకే మేడం, అయితే ఇప్పుడు సాధారణంగా ఇలాంటి కేసెస్ మనం చాలా వరకు చూస్తున్నాము. అది ఒక సెలబ్రిటీస్ తీసుకున్నారు కాబట్టి బయటకు వస్తుంది, కానీ ఒక నార్మల్ పీపుల్ కూడా
దీన్ని ఎఫర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ట్రై చేస్తున్నారు కూడా. అవును. మరి ఇదంతా ఇది తప్పు అని చెప్తున్న ప్రభుత్వము దాన్ని ఎందుకు ఆపలేకపోతుందంటారు? ఎందుకంటే ఎవరో పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇది ఈ విధంగా చేయగలుగుతున్నారు. ఎవరో పెద్ద వాళ్ళ సపోర్ట్, పెద్ద చేపలు వేరే ఉన్నాయి, అక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇది విచ్చలవిడిగా ఇది ఎలాగంటే కింద ఒక చాప కింద నీరులాగా పాకిపోతుంది అనమాట. అది ఎక్కడ జరుగుతుంది అనేది అసలు ఫస్ట్ దాని ఆరిజిన్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మనకు సప్లై అవుతుంది డ్రగ్స్, ఎక్కడ ఎవరు కొంటున్నారు అనేది ఎవరు మనం పట్టుకొని వాళ్ళని శిక్షించకపోతే ఇది ఇలాగనే మళ్ళీ ఇంకొక 3 months తర్వాత 4 months తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ మొదలవుతుంది. అక్కడ సీక్రెట్గా తీసుకుంటారు. మళ్ళీ పబ్స్లో కూడా అప్పుడు ఆ మధ్య డ్రగ్స్ పట్టుకున్నారు అన్నారు, మళ్ళీ అది కూడా అలాగే ఉండిపోయింది. ఆ కేసు మళ్ళీ ఇంతవరకు మనకి బయటికి రాలేదు. అలా ఆ కేసు కూడా అలా తేలిపోయింది. అసలు అది ఎవరు దోషులు, ఎవరిని పట్టుకున్నారు, ఏమి నిరోధించారు అనేది ఇంతవరకు మనకి బయటికి రాలేదు, ఆన్ ద రికార్డ్ బయటికి రాలేదు. ఓకే మేడం, ఎందుకు ఈ మనీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ సెలబ్రిటీస్ కావచ్చు, దీనికి ఆకర్షణీయం అవుతున్నారు అంటారు? అంటే వీటి వెనకాల కారణాలు ఏమైనా ఉండొచ్చా, ఓన్లీ మానసిక ఒత్తిడి వల్ల మాత్రమే ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారంటారా? ఈ చూడు రిబ్కా, ఈ యాక్టింగ్ చేసేవాళ్ళు లేకపోతే డబ్బులు ఎక్కువైన వాళ్ళకి అందరికీ కొన్ని టెన్షన్స్ ఉంటాయి. మనం అనుకుంటాం వాళ్ళంతా సంతోషంగా ఉన్నారని, వాళ్ళు సంతోషంగా ఏం లేరు, వాళ్ళకుండే టెన్షన్స్ వాళ్ళకుండే. ఇప్పుడు ఒక సినిమా తీశారనుకోండి, ఒక నిర్మాత ఎవరో ఉన్నారు ఫర్ ఎక్స్, మనం పేర్లు చెప్పుకోం, ఆ నిర్మాతకి డబ్బు పెట్టాడు, సినిమా తీశాడు, టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో అన్నిటికన్నా అతీతమైంది, కాస్త మత్తులో జోగగలిగింది, వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లేది ఏమైనా ఉంది అంటే డ్రగ్స్ అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే మామూలు ఆల్కహాల్ డ్రింక్స్ అవి తీసుకుంటే ఒక రకమైన మత్తులో ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటే ఒక తెలియని లోకంలోకి వెళ్తారు అనేటువంటి భావనతో ఆ డ్రగ్ తీసుకుని ఆ కాసేపు ఆ కష్టాలను మర్చిపోవడానికి ఆ డ్రగ్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాని గురించి కరెక్ట్గా ఇతమిద్దంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఒక మత్తు అనేది దాంట్లో ఉంటుంది అనే మాత్రం మనం గ్రహించగలం, అంతే కదా. ఇప్పుడు నిప్పులోకి దూకి కాలు పెట్టితేనే మనం కాలిందని చెప్పలేము, నిప్పు కాలుతుందని మనకు తెలుసు. అలాగే ఇది కూడా ఆల్కహాల్ కన్నా, అంటే మనం ఈ మత్తు పదార్థాలు ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి కదా, ఆ డ్రింక్స్ కన్నా కొద్దిగా ఎక్కువ పవర్ఫుల్ ఉండేది డ్రగ్ అనమాట. కానీ ఒక్కసారి కనుక దానికి అలవాటు పడ్డారంటే మాత్రం దాని నుంచి బయటపడడము చాలా కష్టం. దానికోసం ఎంతైనా డబ్బు వెచ్చించగలుగుతారు, ఎక్కడి నుంచైనా తెప్పించుకోగలుగుతారు. కాబట్టి ఆరిజిన్ ఎక్కడుంది, దీని పునాది ఎవరు, ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి డ్రగ్స్ అనేవి, ఏ ఏరియా నుంచి వస్తున్నాయి అనేది మన ప్రభుత్వం కనిపెట్టి అక్కడ పాయింట్ని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకుంటే కానీ ఈ సప్లై అనేది ఆగిపోవడం జరగదు. ఓకే, సో అయితే మనం సమాజంలో ఇంతగా తిరుగుతూ విలువలు, వ్యక్తిత్వాలు అన్నీ తెలిసిన వాళ్ళే సెలబ్రిటీస్ అంటూ ఉంటారు. సో మరి వీళ్ళు ఆ రేవ్ పార్టీలో చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, సో బట్టలు లేకుండా డాన్స్లు వేశారు, ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటున్నారు. సో మరి అంటే ఇలాంటివి చేయడానికి వాళ్ళ మైండ్ సెట్ సరిగా లేదు అని అంటారా? మైండ్ సెట్ సరిగా లేక కాదు, వాళ్ళు చేస్తుంది తప్పని వాళ్ళకి తెలుసు. అదొక జల్సా, డబ్బులు ఎక్కువైపోయినాయి, ఏం చేసుకోవాలి, ఎవరికి పెట్టాలి ఉన్న డబ్బులంతా. ఇప్పుడు మనకి ఎంత తినగలమో, మనం ఎంత తాగగలమో, ఎంత ఉంచుకోగలమో అంత డబ్బు సంపాదిస్తే పర్వాలేదు. దానికి మించిన డబ్బు వస్తే ఏం చేసుకోవాలి, ఎవరికైనా పెట్టాలి, అనుభవించాలి. ఈ జీవితం దేవుడు ఇచ్చాడు, ఈ జీవితాన్ని మనం అనుభవించు రాజా టైప్లో మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికి ఏం కావాలి, ఎక్స్ట్రీమ్ పార్టీస్ అన్నమాట. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఏముంటుంది లైఫ్లో, భార్య పిల్లలు, ఒక రకమైన ఒక మంచి ఫ్యామిలీ పరం. అది కాకుండా అదర్ దాన్ అంటే ఏంటి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావాలి. ఎక్స్ట్రా మ్యారిటల్ అంటే డిఫరెంట్ అమ్మాయిలు కావాలి, వాళ్ళతో డ్యాన్స్ లేపించుకోవాలి, వాళ్ళతో చూడాలి, వాళ్ళని ఎంజాయ్ చేయాలి. దానికోసం డబ్బు వెచ్చించడం, ఇలాంటి పార్టీలు పెట్టుకోవడం, దాంట్లో తాగి తందనాలాడి ఈ డ్రగ్స్ తీసుకొని ఒక మత్తులో జోగటము, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవటము, ఇవన్నీ జరుగుతాయన్నమాట. డబ్బులు ఎక్కువైనప్పుడే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఇలాంటివి కావాలనిపిస్తే, అదే సామాన్య మానవుడు ఉన్నాడు అనుకో, వాడింట్లో వాడు తింటాడు, వాడు కావాల్సిన సరుకులు వాడు తెచ్చుకుంటాడు, మహా అయితే సాయంత్రం ఒక లైట్గా ఒక పెగ్గు తీసుకొని పడుకుంటాడు. కానీ డబ్బున్నోడు అలా కాదు కదా, అన్ని రకాల సౌకర్యాలు కావాలి, అన్ని రకాల ఎంజాయ్మెంట్ కావాలి, అన్ని రకాల మందులు తాగాలి, కాస్ట్లీ తాగాలి, దానికి మించి ఇంకా ఇన్ అడిషన్ టు అంటే డ్రగ్స్ అనమాట. అది తీసి మత్తులో జోగి ఆ కొద్ది నిమిషాలు, కొద్ది గంటలు వాడు ఒక సంతోషంలో మునిగిపోయానని వాడు ఫీల్ అవుతాడు. పరోక్షంగా దాని ప్రభావం తన బ్రదర్ మీద ఎలా పడుతోంది, తన కుటుంబం మీద ఎలా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనేది గమనించుకోకపోవడం వల్ల ఇలాంటి రేవు పార్టీలకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, అయితే యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా ఈరోజు యూత్కి, సొసైటీకి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు?
ఒకటే మెసేజ్, ఇలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం కాకుండా పిల్లలు తమ భవిష్యత్తులో చిన్న ఏజ్లో డ్రగ్స్ తీసుకుంటారని బయటకు వస్తున్నాయి విషయాలు. అక్కడ స్కూల్స్ ఏదైతే కాలేజెస్ ఉన్నాయో పిల్లల్ని జాగ్రత్తగా మానిటర్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, క్లాసులు ఏమైనా ఎగ్గొడుతున్నారా, మధ్యలో ఎక్కడికైనా వెళ్తున్నారా, ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి, పిల్లలకి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ప్రైవేట్ క్లాసులు అని చెప్పి కాలేజీకి వెళ్తున్నారా, ఇంకెక్కడికైనా వెళ్తున్నారా అని తల్లిదండ్రులు మానిటర్ చేసుకోవాలి. అటు కాలేజీలో వాళ్ళు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, నలుగురు గుమిగూడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రుల్లో హాస్టల్ నుంచి ఏమైనా బయటకు వెళ్తున్నారా, ఇవన్నీ మానిటర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందమ్మా. ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నారు కదా, హాస్టల్లో డబ్బులు తీసుకొని లక్షలు తీసుకొని పెట్టుకుంటున్నారు కదా, ఇది కూడా మానిటర్ చేయాలి. ఈ మానిటర్ అయ్యేటట్టు కూడా మనం ప్రైవేట్లో మనం ఏం అడగలేము, కానీ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇటుపక్క తల్లిదండ్రులు కూడా మానిటర్ చేసుకోవాలి, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమిటి అని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మానిటర్ చేసుకోవాలి. ఏదైనా డ్రగ్ అనేది కాదమ్మా, సిగరెట్ దగ్గర నుంచి మందు దగ్గర నుంచి అన్నీ కూడా ఒక వ్యసనాలు అన్నమాట. ఇవన్నీ గుట్కా తినడము, గంజాయి తీసుకోవడము, పాన్ పరాగులు తినడము, డ్రగ్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా నేరాలే. ప్రభుత్వానికి వ్యతిరేకమైన చట్టవిరుద్ధమైనటువంటి పనులు అంటారు వీటిని. ఇలాంటి అసాంఘికమైనటువంటి చర్యలు ఇవన్నీ తీసుకుంటే తప్పు. దీన్ని తీసుకున్న వాళ్ళు ప్రూవ్ అయితే కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడే మిగిలిన వాళ్ళకి ఒక జ్ఞానోదయం అయ్యి ఆ బాటలో వెళ్లకుండా ఉంటారు. ఎందుకంటే డ్రగ్స్ కేసు వచ్చినప్పుడల్లా అలా వదిలేస్తూ ఉంటే మళ్ళీ కొత్త కేసులు మళ్ళీ వస్తున్నాయి. ఈ మధ్య మన సీఎం గారు మంచి డ్రగ్స్ కేసుల మీద చాలా ఉక్కుపాదం పెట్టారు. ఆయన చాలా మంచి అంటే దాని మీద అటెన్షన్ ఇచ్చి ఇలా ఎవరైనా చేస్తే ఇక్కడ వెంటనే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పినందువల్ల వీరు వేరే స్టేట్లో వెళ్ళి ఈ రేవ్ పార్టీలు పెట్టారు. ఇప్పుడు అక్కడ పట్టుకున్నారు కదా, ఇంకొక చోట కూడా చేస్తారు, వెళ్ళి ఇంకొక స్టేట్లో వెళ్ళి చేయొచ్చు. అసలు ఎక్కడ అవకాశం లేకుండా ప్రతి స్టేట్లో దీన్ని నిరోధించాలి, ఎక్కడ లేకుండా చేయాలి రేవ్ పార్టీలు అనేటువంటి. అది నా ఒపీనియన్. ఓకే మేడం. సో చూసారు కదా మరి వాళ్ళ సమాచారం. ఇంకొక ఇన్ఫర్మేషన్తో మీ అందరి ముందుకు చూస్తూ ఉంటాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదాన్. నమస్తే.